హాస్య నటుడు మనో బాల కాసేపటి క్రితమే కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన కాసేపటి క్రితమే మరణించారు. లివర్ సమస్యలతో ఆయన తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ఆయన మృతి పట్ల కోలీవుడ్ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. అయితే మనో బాల గురించి ఇలాంటి వార్త వినడంతో ఒక్కసారిగా ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఎన్నో తమిళ సూపర్ హిట్ సినిమాల్లో నవ్వులు పూయించిన ఆయన ఇప్పుడు అందరినీ కన్నీళ్లలో ముంచెత్తారని అభిమానులు బాధపడుతున్నారు. మనో బాల డిసెంబర్ 8, 1953లో జన్మించారు. ఆయన ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు మరియు హాస్యనటుడు. వీరు ప్రధానంగా తమిళ భాషా చిత్రాలలో సహాయ పాత్రలు పోషించారు. 1970ల ప్రారంభంలో తమిళ చిత్రసీమలో తన కెరీర్ను ప్రారంభించారు. కమల్ హాసన్ సూచనతో భారతీ రాజాతో కలిసి 1979లో పుతియా వార్కు గల్పి చిత్రానికి సహాయ దర్శకుడిగా మారాడు. మనో బాల కాలేయ సంబంధిత సమస్యలతో బుధవారం ఉదయం తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీనికి ముందు జనవరిలో ఛాతీ నొప్పిని అనుభవించిన తర్వాత యాంజియో చికిత్స చేయించుకున్నారు. తమిళంలో మనో బాల ఎంత ఫేమస్సో తెలుగులోనూ అంతే ఫేమస్. డబ్బింగ్ సినిమాలతో ఆయన ఇక్కడి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఆయన కామెడీ టైమింగ్కు అందరూ ఫిదా అవుతుంటారు. తమిళ స్టార్ హీరోల సినిమాల్లో మనో బాల ఖచ్చితంగా ఉంటాడు. విజయ్, రజనీ ఇలా అందరితోనూ కలిసి ఎన్నో సినిమాల్లో నటించాడు. మనో బాల ఈ మధ్య ఎక్కువగా ట్రోలింగ్కు గురయ్యాడు. ఆయన చేసిన చిన్న తప్పుకు విజయ్, లోకేష్ కనగరాజ్ సినిమాను అనధికారికంగా అధికారిక ప్రకటన ఇచ్చినట్టయింది. లోకేష్ కనగరాజ్, విజయ్ కలిసి సినిమా చేస్తున్నారని, ఆ సినిమా సెట్లో నేను అడుగు పెట్టాను అంటూ మనో బాల వేసిన ట్వీట్తో అధికారికంగా ప్రకటించినట్టయింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ చిత్ర యూనిట్ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. మనో బాల తాను చేసిన తప్పును తెలుసుకుని వెంటనే ఆ ట్వీట్ డిలీట్ చేశాడు. తాను తెలియక అలా చేశానంటూ మనో బాల మళ్లీ క్లారిటీ ఇచ్చాడు. అలా మనో బాల ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటాడు. అంతా బాగానే ఉందని అనుకుంటున్న తరుణంలోనే ఇలా ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల కోలీవుడ్ సినీ ప్రముఖులంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.